స్వామి వివేకానంద జన్మదినోత్సవం ఇవాళ జనవరి 12, 2026. ఇవాళ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేద్దాం. దానికోసం ఏం చేస్తారంటే ఇవాళ ఒక టైం టేబుల్ వేసుకోండి. ఒక 1 year పాటు ఈ టైం టేబుల్ ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకోండి. 2, చక్కగా ఏమీ వద్దు, ఎక్కువ పుస్తకాలు కాకుండా తక్కువ పుస్తకాలు చదవాలి పెట్టుకోండి. 3, స్వామి వివేకానంద చెప్పే మాట ఏంటంటే నిన్ను నువ్వు నమ్ము, ఏదైనా సాధిస్తావు అని చెప్తారు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ము. అలాగే స్వామి వివేకానంద ఇంకో మాట ఏం చెప్తారంటే నువ్వు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే చుట్టూ మోసగాళ్ళు ఉంటారు అంటాడు. అందుకని యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. యూపీఎస్సీ మీద ఎక్కువ భ్రమలు పెట్టుకోకు. యూపీఎస్సీ చాలా ఎక్కువ అని కూడా అనుకోకు, తక్కువ అని అనుకోకు. ఐఏఎస్ ర్యాంక్ రాకపోతే ఏడుస్తూ కూర్చోకు, కానీ ర్యాంక్ కోసం నువ్వు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కనుక నువ్వు పని చేయకపోతే, ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఏడుస్తూ కూర్చోవాలి. స్వామి వివేకానంద చెప్పే ఇంకొక మాట ఏంటంటే నువ్వు 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఒక్కసారిగా చేయలేవు. నీలో అంతర్గతమైన మార్పుల్ని స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టుగా నీ లోపల కూడా లైట్ వెలగాలంటే ఇలా స్విచ్ చేస్తే అలా కాదు. అన్ని డైలీ కొంత చేయి, ఎవ్రీడే కొంత ఇంప్రూవ్ చేసుకో. ఎవ్రీడే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయి. నీలోకి ఒక కొత్త శక్తిని పెంపొందింప చేసుకునే ప్రయత్నం చేయి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్న మనకి క్లారిటీ ఉంటే చాలని నా వ్యక్తిగత అభిప్రాయం. క్లారిటీ ఆఫ్ ద సిలబస్. సిలబస్లో ఏముందో తెలుసుకో. క్లారిటీ ఆఫ్ ద బుక్స్. ఏమేమి చదవాలో తెలుసుకో, ఏమేమి చదవకూడదో తెలుసుకో. క్లారిటీ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి తెలుసుకో. క్లారిటీ ఆఫ్ ద ఆప్షనల్. అలా ఆప్షన్ ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకలేదు తెలుసుకో. క్లారిటీ ఆఫ్ ద సీసాట్. సీసాట్ని ఎలా డీల్ చేయాలో తెలుసుకో. క్లారిటీ ఆఫ్ యువర్ జర్నీ. అసలు ఎలా ఈ జర్నీని పాస్ ఆన్ చేయాలో తెలుసుకో. ఇంకా అడిగిన ఇంపార్టెంట్, క్లారిటీ ఆఫ్ యువర్ బిహేవియర్ అండ్ నేచర్. ఒక్కొక్కరి ఒక నేచర్ ఉంటుంది. కొంతమంది మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచి చదువుతారు, కొంతమంది లేట్ నైట్ అవర్స్లో చదువుతారు, కొంతమంది భోజనం చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు నిద్రపోతేనే కానీ వాళ్ళకి ఫ్రెష్నెస్ ఉండదు, కొంతమంది మార్నింగ్ అవర్స్లో చదవలేరు, ఈవినింగ్ అవర్స్లో బాగా చదువుతారు, కొంతమంది మార్నింగ్ అవర్స్లో చదువుతూ ఈవినింగ్ అయ్యేసరికి ఏమి నిరుత్సాహపడిపోతూ ఉంటారు, నీరసపడిపోతూ ఉంటారు. ఇలా అనేకమైన స్వభావాలు ఉంటాయి. కొంతమందికి ఒకసారి చదివితే గుర్తుంటుంది, కొంతమందికి 5 సార్లు చదివినా గుర్తుండకపోవచ్చు, కొంతమందికి నోట్స్ రాస్తేనే గుర్తుంటుంది, కొంతమందికి నోట్స్ రాయకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. నువ్వేంటో తెలుసుకో, నీ నేచర్ ఏంటో తెలుసుకో, నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో, నువ్వు ఏ విధంగా వెళ్ళాలో తెలుసుకో. సాధారణంగా ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను మీకు. అదేంటంటే సాధారణంగా ఆన్లైన్లో కోచింగ్ తీసుకునేటప్పుడు మాకు ఒక ఫోన్ చేసి సార్ ఏ కోర్సులు ఏమిటి అని అడిగి ఆలోచించి చేస్తారు. నేను ఇవాళ ఈ జనవరి 12 నుంచి ఒక 4-5 రోజుల పాటు, అంటే అటు స్వామి వివేకానంద ఇటు సంక్రాంతి అనుకోండి, మన మొబైల్ యాప్లో అక్కడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ ఈ మొబైల్ యాప్ని మీరు ప్లే స్టోర్లోంచి ఇన్స్టాల్ చేసుకోండి. అందు లోపలికి పెడితే మీకు ప్లే స్టోర్ అంటే ఈ దీంట్లో మళ్ళీ స్టోర్ ఉంటుంది, పర్చేజెస్ అంటాం కదా. అందులో సంక్రాంతి స్పెషల్ అనే పేరుతోటి నా ఫోటోతోటి ఒక కోర్స్ డిజైన్ చేశాం. ఏడాది కోర్సుని 1.5 yearకి, అలాగే 45,000 50,000 కోర్సుని 25,000కి, అలాగే ఇన్స్టాల్మెంట్లు అది కూడా 8 వరకు ఉండే ఇన్స్టాల్మెంట్స్ అని 8 నెలల పాటు కావాలంటే ఇన్స్టాల్మెంట్ కట్టుకునేలాగా ఇలా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక స్టూడెంట్గా నువ్వు అడుగు ముందుకు వేయడానికి నీకు ఏదో ఒక శక్తి నిన్ను ఫోర్స్ ముందుకి నెడితే నువ్వు వెళ్తావు అన్న ఉద్దేశంతో మీకు అనిపించవచ్చు, సార్ స్వామి వివేకానందని కూడా ఇలాగ కమర్షియల్గా వాడేస్తున్నారు సార్ మీరు అని. నెవర్. అంత కర్మ పట్టలేదు, అంత దిగజారిపోలేదు. ఎస్, ఇవాళ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నువ్వు ఒక మంచి కార్యక్రమం చేపట్టని చెప్పడం నా ఉద్దేశం. ఇవాళ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒక దీక్ష పట్టండి మీరు అని చెప్పడం నా ఉద్దేశం. ఎక్కడైనా జాయిన్ అవ్వండి,
ఎక్కడా జాయిన్ అవ్వతే ఓన్గానే ప్రిపేర్ అవ్వండి. మీ ఓన్గా మీరు ప్రిపేర్ అనగా అభ్యంతరం లేదు. కాకపోతే బాగా ప్రిపేర్ అవ్వండి, ఐఏఎస్లు అవ్వండి అని చెప్పేటప్పుడు నేను కూడా మీకు కొంత సాయం చేయాలి, అంతే, అంతకుమించి కాదు, కొంత సాయం మాత్రమే. అందుకని ఎంత కాదనుకున్నా ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఏ కోచింగ్ సెంటర్ అయినా జాయిన్ అవ్వండి, సెల్ఫ్ స్టడీలోకి వెళ్ళండి, మెంటరింగ్లోకి వెళ్ళండి, ఆన్లైన్లోకి వెళ్ళండి, ఆఫ్లైన్లోకి వెళ్ళండి, పుస్తకాలు ఓన్గా చదువుకోండి, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఏం చేసినా ఎలా చేసినా ఐఏఎస్లు అవ్వండి అని చెప్పడానికి నా ఉద్దేశం. స్వామి వివేకానంద జయంతి నాడు ఒక దీక్ష పట్టి ముందుకు వెళ్ళండి అనే ఉద్దేశం. నెగిటివ్గా చూస్తే ప్రపంచం అంతా నెగిటివ్గానే కనిపిస్తుంది, పాజిటివ్గా చూస్తే ప్రపంచం అంతా పాజిటివ్గా కనిపిస్తుంది. ఎలా చూడాలన్నది మీ ఇష్టం, ఎలా చూసినా ఐఏఎస్ అయ్యారా లేదా అన్నది పాయింట్ ఇక్కడ. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవండి, లైక్ చేయండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవండి, లైక్ చేయండి, షేర్ చేయండి.